అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం హైదరాబాద్ నుంచి తెలంగాణలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వైపు. దక్షిణ గంగా అని పిలువబడే గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం భక్తులకు, ముఖ్యంగా విద్యార్థులకు విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఇదే బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్బోనితిన్, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దము శోభిల్లంబల్కుము, నాదు కునను సంప్రీతిం జగన్మోహిని, ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబాననా. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధ అనంతరం ఈ ప్రాంతానికి వచ్చిన మహర్షి వ్యాసుడు గోదావరి ఇసుకతో 3 విగ్రహాలను రూపొందించారు. అవే జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. స్థానిక విశ్వాసం ప్రకారం మహర్షి వ్యాసుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమయ్యారట. రాతి గోడల మధ్య నిశ్శబ్దంగా నిలిచిన ఈ గుహ కాలానికి సాక్షిగా నిలిచిన ఆధ్యాత్మిక చిహ్నం. ఇక్కడ ప్రతి అడుగులోనూ ఒక చరిత్ర ఉంది, ప్రతి మూలలోనూ ఒక విశ్వాసం ఉంది. మహర్షి వ్యాసుని తపస్సును గుర్తు చేస్తూ ఈ గుహ నేటికి భక్తులను ప్రశాంతత వైపు నడిపిస్తోంది. గలగల పారే గోదావరి తరతరాల సంస్కృతికి సాక్షి. ప్రతి అల ఒక కథ చెబుతుంది. బాసర యాత్ర కేవలం ఒక ఆలయ దర్శనం కాదు, ఇది ప్రకృతి, ఆధ్యాత్మికత, చరిత్ర, విశ్వాసం ఈ 4 కలయిక.